పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం మానిటర్ తిప్పండి, మానిటర్ కొంచెం సౌండ్ ఇవ్వవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొంచెం మానిటర్ సౌండ్ పెట్టండి. మంచిది ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు పగలు కొత్తగూడెం వెళ్ళి మరలా సకాలానికి రావడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో మీ అందరితో కలిసి ప్రభు యొక్క పాదాల చెంత మొరపెట్టేదానికి, అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మంచిది, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయములో నుంచి 6 నుండి మనం చదువుకుందాం. మరుగుపరిచి మందరికి కావలసిన వర్తమానం వినగలిగే చెవులు, గ్రహించే మనసు ప్రతి హృదయానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మొదటి పత్రిక రాశారు. ఈ కొరింథీ సంఘము ఆత్మ సంబంధంగా ఇది బలపరచబడిన సంఘం. కొంచెమైనను మీరు అడగరా, అదిగో మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అన్నాడు. మళ్ళీ జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆగి నిశ్చయంగా మనం పరిశీలన చేయం, వాక్యాన్ని మనం లోతుగా ధ్యానం చేయం. అలాగని అక్కడ ఆగి చూడం, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాం. గుడ్డెద్దంట చేలో పడిందంట, గుడ్డెద్దు చేలో పడి వెళ్ళినట్టు మనం అలాగే వెళ్ళిపోతానే ఉంటాం. మీరందరూ చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. ఏమ్మా, మీరందరూ నవ్వుమొఖాలు లేవేంటి? సంతోషంగా లేరా మీరు? నూతన సంవత్సరంలో సంతోషంగా ఉన్నారో స్తోత్రం చెప్పండి. ఒక ఊర్లో ఒక ఇద్దరికి పెళ్ళి అయిందంట. ఇప్పుడు నవ్వు వస్తుంది అనమాట. ఒక ఊర్లో ఒక ఇద్దరికి వివాహం అయిందంట. భార్య ఏం చేసిందంటే పుట్టింటికి వెళ్ళిందంట. పండగ సెలవులకి ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్లో గొడవ పెట్టుకుంటుందంట. ఏం చేస్తుంది? ఫోన్లో గొడవ పెట్టుకుంటుందంట. ప్రతిరోజు ఫోన్ చేయడం, గొడవ పెట్టుకోవడం. ఇదేంటి, నువ్వు ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాం ఏంటి? సరే, ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఏదో గొడవ పడతాం బాగానే ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి కూడా నువ్వు నాతో గొడవ పడుతున్నావు ఏంటి అని అడిగాడు భర్త. భార్య అందంట, వర్క్ ఫ్రమ్ హోమ్ అందంట. ఇప్పుడు కాస్త మీ ముఖాలు కొంచెం ఎక్కువ కాదు, లిటిల్ బిట్ అనమాట. సరే, మంచిది ప్రియులారా, వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పినటువంటి మాట, 2 మాటలు చెప్పాడు. ఒకటి ఏం చెప్పాడు తెలిసిన? ఒకటి ఏం చెప్పాడంటే, కాదు కింద ఏమన్నాడంటే,
మీలో అసలు పులిసిన పిండే లేదు. చెప్పండి, మీరు పులిపిండి లేనివారు అన్నాడు. ఏమన్నాడు? మీరు పులిపిండి అంటే పులిసిన పిండి లేదు. అక్కడ దాకా బాగానే ఉంది, ఓకేనా? అది మీరు బాగా పాయింట్అవుట్ చేయండి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏమన్నాడు చెప్పండి? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అన్నాడు. అదేంటి? ముందేమన్నాడు? పులిపిండి లేనివారు గనుక అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు కొత్త ముద్ద అగుటకు పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అన్నాడు. అదేంటి అలా చెప్పాడేంటి పౌలు గారు అని ఎప్పుడు ఆలోచన చేసామా? ఎప్పుడు ఆలోచన చేయలేదా? ఎంతమందికి అర్థమైంది పాయింట్? ఓకేనా? ముందేమన్నాడు? మీరు పులిపిండి లేనివారు గనుక అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు కొత్త ముద్ద అగుటకు పాతదైన పులిపిండిని మీరు తీసి పారవేయుడి అన్నాడు. ఇలా కొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని తీసివేయండి అన్నాడు. తర్వాత పైన ఫస్ట్ స్టార్టింగ్లో చదువుకున్న మీరు అతిశయపడద్దు అన్నాడు. కొరింథీ సంఘం అతిశయం ఎందుకంటే వారు వేగంగా డెవలప్లోకి వచ్చేసారు. ఎంత స్పీడ్గా డెవలప్లోకి వచ్చారంటే వారు అన్ని విధాలుగా ప్రార్థన పరంగా వారు ముందంజలో ఉంటారు. ప్రార్థన అంటే ముందంజలో ఉంటారు, పరిశుద్ధతకి ప్రథమ పీట వేస్తారు. ఇట్లాగా వారు అన్ని రంగాల్లో మరి ముందంజలో ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకములో ముందంజలో ఉంటారు. ప్రార్థన అంటే ముందంజలో ఉంటారు. ఉపవాసం అంటే ముందంజలో ఉంటారు. దేవునికి ఇవ్వడం అంటే ఫస్ట్ ప్లేస్లో, అన్నిట్లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. తర్వాత వాళ్ళు ఆత్మ సంబంధంగా చాలా స్పీడ్గా వృద్ధిలోకి వచ్చారు. చాలా సంఘాలని సేవకులండి చేపను రుద్దినట్టు రుద్ది ఎంత రుద్దినా ఆ చేపకున్న జిడ్డు పోనట్టుగా విశ్వాసులకున్న ఆత్మకి పట్టిన జిడ్డు పోదు. తొందరగా మార్పు చెందలేరు. కొరింథీ సంఘం అంట వారు స్పీడ్గా ఆత్మ సంబంధంగా వారు అభివృద్ధిలోనికి వచ్చారు. దానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, వారు వెంటనే లోబడే స్వభావం కలిగిన వారు ఆత్మ సంబంధంగా వారు జీవించారు. వారు ఆత్మీయంగా స్పీడ్గా వారు డెవలప్లోకి వచ్చారు. పౌలు గారు మెచ్చుకునే స్థాయిలోకి ఈ ప్రజలు వచ్చారు. బైబిల్లో ఏమని తెలిసిన? బైబిల్లో మాట ఉంది, ఏమనుందంటే ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. చెప్పండి. ప్రభువు ఎవరినైతే మెచ్చుకుంటాడో వాడే యోగ్యుడు. మనం ఏం చేస్తాం? మనల్ని మనం మెచ్చుకుంటాం. ఎలా మెచ్చుకుంటాం? సూపర్, ఈరోజు అస్సలు నేను పాస్టర్ గారు ఈరోజు దాదాపుగా ఒక 3 గంటలు నేను ప్రభుతో గడిపాను పాస్టర్ గారు. మనల్ని మనం ఏం చేస్తాం? అసలు ఎప్పుడు లేదండి, నేనైతే ఏకదాటిగా 20 రోజులు 21 రోజులు ఉపవాసం ఉండేసాను పాస్టర్ గారు. మనల్ని మనం ఏం చేస్తామంటే మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటాం. మనల్ని మనం మెచ్చుకోవడం కాదు. ఎవరు మెచ్చుకోవాలి మన భక్తిని? భార్యకి భర్త, భర్తకి భార్య, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు, మీకు మీరే మెచ్చుకోవడం కాదు. ఎవరు మెచ్చుకోవాలంటే ప్రభువు మెప్పు పొందేంత స్థాయిలో మన భక్తి జీవితం ఉండాలి. మనల్ని మనమే గ్రేట్ అనుకోకూడదు. మీరు ఇంకా సీరియస్గా ఉన్నట్టున్నారు లేదా? ఒక ఊర్లోనంట ఇద్దరు బండి మీద వెళ్తున్నారంట. బండి మీద వెళ్తుంటే ఇసుక వచ్చింది రోడ్డు మీద. బండి మీద జారి ఇద్దరు పడ్డారు. ఇద్దరు పడేసరికి, అంటే కొత్తగా ఏంటంటే ఈ మధ్యకాలంలో దాన్ని నేను మిక్స్ చేశాను, రీమిక్స్ చేసి కొంచెం దానికి యాడ్ చేశాను అనమాట. ఇద్దరు జారి పడితే ఇద్దరికి కాళ్ళు ఇరిగాయి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారంట. డాక్టర్ గారు ఏమో చూసి ఏం చేశారు, లోపలికి తీసుకురండి అన్నాడంట. డాక్టర్ గారు ఏమో ఇంకా కంపౌండర్ సహాయం తీసుకొని కాలు గట్టిగా ఒక లాగు లాగి అప్పుడు ఏం చేశారు,
కట్టేస్తుంటేనండి, వామ్మో వాయ్యో వామ్మో నాయనో అని డాక్టర్ని తిట్టుకుంటా, అరుపులు కేకలు బొబ్బలు అంట. నెక్స్ట్ ఎవరున్నారు? ఇంకొకడు ఉన్నాడుగా, ఇంకొక కాలు ఉన్నాడుగా, వాడు ఉన్నాడు. నెక్స్ట్ తీసుకురండి అన్నాడంట. నెక్స్ట్ వాడిని కూడా ఏం చేశారు, లోపలికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ముందోడు ఎందుకు అరుతున్నాడు వీడికి అర్థమైపోయింది. అర్థమైపోయింది. అందుకనంట అప్పుడు ఆడేం చేసాడో తెలిసిన, లోపలికి వెళ్ళాడు. వాడు ఏ అరుపులు అరవట్లేదంట. ఏంటి, ఏ నొప్పి లేకుండా చాలా సంతోషంగా నవ్వుకొని వచ్చాడంట. అయితే ముందోడు అడిగాడంట, అదేంట్రా, నా కాళ్ళు ఇరిగితే నాకు లాగి గట్టి కట్టికడితే నేను బాగా అరిసి నేను చచ్చినా నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే నేనంత పిచ్చోడు అనుకుంటున్నావా? నాకు ముందే తెలిసే మంచిగున్న కాల్ డాక్టర్కి ఇచ్చానడంట. ఏ కాల్ ఇచ్చారు వీడు? ఐడేమనుకుంటున్నాడు వీడు? మనం గ్రేట్ అనుకుంటాడు. ఒక ఊర్లోనంట సెంటర్లో నించున్నాడంట. సెంటర్లో కొన్ని ఊళ్ళల్లో సెంటర్లో గడియారాలు ఉంటాయి. గడియార స్తంభం అంట. తెలుసా, చూసారు ఎప్పుడైనా? ఏ ఊర్లో చూసారు మీరు? ఎక్కడైనా చూసారా? చూడలేదా? విజయవాడలో ఉంటుంది, చీరాల్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉంది. అలాగే ఒక ఊర్లో వీడంట వెళ్ళి ఏం చూస్తున్నాడు, ఇట్లాగా గడియారాన్ని చూస్తున్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడంట, ఏంటి గడియారం కావాలని అంట. అవును కావాలి అంటే, నేను అమ్ముతుంది అని అన్నాడంట. అవునా, ఎంత అంటే 800 అంట. ఎంత? 800 తీసుకున్నాడు, జేబులో పెట్టాడు. ఇప్పుడే ఉండు నిత్యం తీసుకొస్తా అన్నాడంట. చెప్పు, ఇప్పుడే ఉండు నిత్యం తీసుకొస్తా అన్నాడు. ఆడు అటే పోయాడు. చెప్పండి, ఆడేం చేశాడు? వెళ్ళిపోయాడు, డబ్బులు వెళ్ళిపోయాడు. వీడు చూస్తున్నాడు ఇంకా దేనికోసం, ఆ నిచ్చెన ఇంకా వేసుకొని వస్తాడు. ఇంకా గోడ గడియారం ఏం చేస్తాడు, తీసి ఇస్తాడు, నాకు చేతిలో పెడతాడు, బొమ్మల్లో అనుకుంటున్నాడు. అర్థమైపోయింది నేను మోసపోయానని చెప్పి. ఇక మొత్తం బాధపడ్డాడు. కొన్ని రోజులకి మళ్ళీ అదే సెంటర్లో నించున్నాడు. మళ్ళీ అదే క్యాండిడేట్ వచ్చాడు. ఎవరు చెప్పు గడియారం కావాలా అన్నాడు. కావాలి. ఎంత? 500. పోయినసారి నాకు అమ్మింది నువ్వేగా, ఏది గడియారం అన్నాడంట. పోయినసారి నిచ్చెన కోసం వెళ్ళాను, మళ్ళీ వచ్చేసరికి నువ్వు తొందరపడి ఇంటికి వెళ్ళిపోయావు. ఈసారి ఖచ్చితంగా ఏం చేస్తాను, నేను నీ గడియారం ఇస్తానని అన్నాడంట. వీడేమన్నాడు తెలిసిన, అలా కాదు, ఓ పని చేయి, నువ్వే ఎక్కడి నుంచో నేను వెళ్ళి నిచ్చెన పట్టుకొస్తా అన్నాడంట. ఎవడో వీడు నిచ్చెన కోసం వెళ్ళాడంట. ఎక్కడికో వెళ్ళాడు. వీడు ఉంటాడా? మనం అనుకుంటాం, అబ్బా చాలా గ్రేట్, అసలు నేను భలే చేసి అనుకుంటాం. మనల్ని మనం మెచ్చుకుంటాం. పిల్లరా, కొరింథీ సంఘం గురించి రాసిండేది, మీరు అతిశయింపకూడదు, మీరు అతిశయించద్దు. ఎందుకు అతిశయించద్దు? పిల్లరా, బైబిల్లో మనం చూస్తే ఎందుకు అతిశయించవద్దు అనే మాట అన్నది. బైబిల్ గ్రంథాన్ని కనుక లోతుగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ పౌలు గారు అంటారు, మీరు అతిశయించద్దు, ఆత్మసంబంధంగా ఎదిగారు మంచిదే. ఇంకా మాట ఏం తెలిసినా, వాళ్ళు పరిశుద్ధాత్మ పూనులు, అందులో ఆత్మ సంబంధమైన వరాలు కూడా పొందుకున్నవారు, ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వారు, సంఘం ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు, ఆత్మలో వర్ధిల్లిన వారు, అన్నీ బాగానే ఉన్నాయి. అతిశయించద్దు. ఎందుకనంటే, అబ్బాయి మీలో ఏముందల్సిన ఒక పులిపిండి ఉంది, పాతదైన ఒక పులిపిండి ఉంది, దాన్ని వేసుకొని తిరుగుతున్నారు. మీరు దాన్ని వేసుకొని తిరిగి ఏం చేస్తున్నారు, చాలా గ్రేట్ అని చెప్పుకుంటున్నారు. ఏంటి ఉందా పులిపిండి? లోపం చెప్పాడు. ఏ లోపం ఉందంటే 5వ అధ్యాయంలో మొదటి నుంచి కనుక మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకి బయటకు వస్తాయి. మీలో
జారత్వమునదన వదంతి కలదు. ఏంటి ఏముంది? అన్ని బాగా కృపావరాలు ఉన్నాయి, ప్రార్థనా పరులు, ఆధ్యాత్మికంగా ఎదిగారు. సంగమా చాలా చక్కగా మీరు బాగున్నారు. మీరు మొదటి అధ్యాయంలో కనుక మీరు చూస్తే ప్రియులారా, మీరు మొదటి అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపడిన దేవుని కృపను గూర్చి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులు. చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి కొరింథీ సంఘంలో, చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. వాటితో పాటు అబ్బాయి ఒక లోపం ఉంది. ఏంటి వదంతు? ఏంటంటే వదంతు చెప్పండి, చెప్పాలి. జారత్వము, మీలో జారత్వం ఉన్నదనే వదంతి కలదు. సంగమా, మరి మనలో ఏముందని వదంతు ఉన్నది? మన సంఘంలో ఇమానుయేలు ప్రార్థనా మందిరంలో ఎలాంటి వదంతులు ఉన్నాయి? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్లో చూస్తే అక్కడ మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్యజనులకైనను జరగదు. అలాంటి జారత్వం అన్యజనులలో కూడా ఉండదు, కానీ మీలో ఉంది. సంఘమా, పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొరింథీ సంఘంలో ఉన్న లోపాన్ని చెప్తున్నాడు. ఏంటా పులిపిండి? జారత్వం అనే పులిపిండి ఉంది అందులో. అప్పుడు ఏం చేయాలో కూడా పౌలు గారు అక్కడ మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏం చేయాలి? ఇదిగో పాతదైన పులిపిండి ఒకటి ఉంది, మీలో పాపి ఒకడున్నాడు, పరిశుద్ధులతో పాటు పాపి ఒకడున్నాడు. 12వ అధ్యాయము 13వ వచనం, 12, 13 చదువుకుందాం. 5వ అధ్యాయము 12, 13 వచనాలు, అంటే ఆఖరి వచనాలు అవి. 5వ అధ్యాయానికి ఆఖరి వచనాలు. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అని పౌలు గారు ఏం చేశాడు? చెప్పండి, ఎవరు చెప్పాడు? కొరింథీ సంఘానికి చెప్పాడు. హలో, మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఏముంది తెలిసిన? మీరు తీర్పు తీర్చకుడి అని ఉందిగా. ఏమనుంది? మీరు నువ్వు జాగ్రత్తగా వింటేనే అర్థమైంది వాక్యం. మీరు తీర్పు తీర్చకుడి అని ఉందిగా బైబిల్లో. మరి ఇక్కడేముంది? ఇప్పుడు మీరు తీర్పు తీర్చద్దు అని బైబిల్లో ఉంది. మరి ఇక్కడేముంది? ఇక్కడేమని రాశాడంటే వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా. మన వెలుపల వారికి తీర్పు తీర్చడం లేదు, తీర్పు తీర్చకూడదు. వెలుపల వారికి ఎవరికి తీర్పు తీర్చంట? లోపల వారికి, సంఘములో లోపల వారికి. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీ నుండి వెలివేయండి అన్నాడు పౌలు గారు. కాబట్టి అంత ఖండితంగా ఏం చేశాడు? చెప్పాడు. కానీ 7 దినాలు అలా చెప్పగలమా? లేదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన మారతాడులే. నిదానం ఏం చేస్తాడు? ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన దేవుడు మారుస్తాడులే, దేవుడే బుద్ధి చెప్తాడులేమా, మీకెందుకు? దేవుడే ఆ వ్యక్తిని దర్శిస్తాడు, ఆ వ్యక్తిని దర్శిస్తాడు, ఆ స్త్రీని దర్శిస్తాడు, ఆ పురుషుని దర్శిస్తాడు, లేకపోతే ఆ దొంగ స్వభావం ఉన్న వ్యక్తిని దర్శిస్తాడు, మారు మనసు లేని వ్యక్తిని దర్శిస్తాడు అని చెప్పి దైవజనుడు కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వెళ్తున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ పౌలు గారు చేసినట్లుగా ఈ దినాల్లో ఎవరు చేయలేరు. అట్లా ఆ దినాల్లో పౌలు అన్నాడు కొరింథీ సంఘాన్ని గురించి, ఏమన్నా తెలిసిన? ఇదిగో వాడు మీతో కలిసి జీవిస్తున్నాడు, పరిశుద్ధులతో వాడు కూడా ఉన్నాడు.
అది అన్యులు కూడా అలాగా చేయరు. అటువంటి భయంకరమైన జారత్వం వాడు చేస్తున్నాడు. తండ్రి భార్య అంటే పిన్ని వరస, ఆమెతో అక్రమ సంబంధం కలిగి మళ్ళీ పరిశుద్ధులతో కూడా ఇతడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులాగా చలామణి అవుతున్నాడు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పౌలు చెప్పకనే చెప్పాడు. నేనంటాను ప్రియులరా, అక్కడ ఆ పాపం అయి ఉండవచ్చు. మరి ఈరోజున మన సంఘములో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏ పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది? నేను జారత్వం అని చెప్పడం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు. అది ఏదైనా పాపం పాపమేగా. చిన్న పాపం పెద్ద పాపం ఉందా? చెప్పండి. చిన్న పాపం పెద్ద పాపం ఉందా? లేదే. కత్తితో కొంచెం చిన్నగా పొడిచినా ఒకటే. అయ్యో చిన్నగా పొడిచారు అంటారా? చిన్న పాపమైనా ఒకటే, పెద్ద పాపమైనా ఒకటే. నరహత్య చేయవద్దు అన్నాడు దేవుడు. మరి కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమన్నాడు తెలిసిన? మీ సహోదరుణ్ణి వ్యర్థుడా అని దూషిస్తే చాలు, నువ్వు వెంటనే అక్కడ నరహత్య చేసినట్లు అన్నాడు దేవుడు. అంటే దేవుడు ప్రతి చిన్నది కూడా ఆయన పాయింట్అవుట్ చేస్తాడు. ప్రతిదీ కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాడనే విషయాన్ని దీని ద్వారా మనం నేర్చుకుంటాం. వాక్య భాగాన్ని మన లోతుగా మనం పరిశీలన చేస్తే, మీలో నుండి మీరు ఆ వ్యక్తిని వెలివేయండి అన్నాడు. వెలుపటి వారి గురించి తీర్పు తీర్చాం మనం, కానీ లోపల ఉన్న వారికి ఏం చేయాలా? తీర్పు తీర్చేవారుగా ఉన్నారుగా మీరు తీర్పు తీర్చాలి. మీరు తీర్పు తీర్చాలి. ఆ వ్యక్తిని మీరు వెలివేయండి, ఉంచొద్దు వాడిని. ఇది పౌలు చెప్పిన మాట. అంటే అక్కడ ఒక పులిపిండి ఉన్నది. అంటే ఈ యొక్క వాక్యం, ఇవి మనం చదువుకున్నటువంటి వాక్యం, ఏ వాక్యం? 5వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. 6వ వచనం ఏం రాశారంటే, మీరు అసహింపబడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివాడు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ అదనమాట. అంటే పాపంలో జీవించే వ్యక్తులు సంఘాలలో అలాగే ఉన్నారనుకో, అలాగే ఉంటే కనుక ఈ పాపంలో జీవించే వ్యక్తులు, లోబడనులని ప్రజలు, దేవునికి ఆయాసకరంగా జీవించే ప్రజలు కొంతమంది ఉంటారు. వారితో ఈ యొక్క ఆత్మీయులు స్నేహం కలిగి జీవిస్తారు కదండి. ఏం చేస్తారు? స్నేహం కలిగి జీవిస్తారు. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలిసిన? ఇంటెన్షన్ ఏంటంటే అలాగా వారు సహవాసం కలిగి జీవించి వాళ్ళు పాడైపోయే ప్రమాదం ఉన్నది. పాతదైనది పులిసిన పిండి కొంచెం ఉన్నను, ముద్దంతా కూడా, సంఘమంతా కూడా చాలా మట్టుకు పాడయ్యే అవకాశం ఉంది కనుక వాణ్ణి అర్జెంటుగా మీరేం చేయండి? తీసి పారవేయండి, వేరు చేయండి. ఇది పౌలు గారి యొక్క ఇంటెన్షన్. అందుకే రాశాడు అక్కడ 5వ అధ్యాయము 6-7 వచనాల్లో పులిపిండిని గూర్చిన వృత్తాంతం రాశాడు. ఇప్పుడు పులిపిండి అంటే చెప్పండి, పాపం. అందరూ చెప్పండి, పాపం. పాపాన్ని ఏం చేయాలంట? పౌలు గారు ఏం చెప్తున్నారు? తీసి పారవేయుడి. మన జీవితాల్లో ఎన్నో రకాల పాపాలను మనం మూట కట్టుకొని తిరుగుతూ ఉన్నాం. మనం కూడా ఏం చేయాలంటే మన జీవితాల్లో కొన్ని రకాల పులిపిండిలు ఉన్నాయి, పాతవి ఉన్నాయి. పాతవంటే 2023, 22వి, 21, 20, 19వి ఏమున్నాయి? పాతవి మన జీవితాల్లో ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి చెప్పనా? తీసి పారవేయుడి. డివైడ్ చేయాలి, తీసి పారేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు లోతుగా మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులారా, మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ తెరచి అందరూ కూడా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక వృత్తాంతాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5, 5వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూస్తే అక్కడ మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా, అననీయ
సప్పెర్ అనే వ్యక్తులు మనం చూస్తాం. వారి యొక్క జీవితంలో జరిగిన సంభవాలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అననీయను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను అని చదవాలి. పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇదే కదా. మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అతనితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుండగానే పడి ప్రాణము విడవగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగాను. లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టారు. ఇంచుమించు 3 గంటల తర్వాత భార్య వచ్చాది. జరిగింది తెలియక ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకీ అని చెప్పేది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మ శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం గమనిస్తే యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఆయన ప్రజలకు కనపరుచుకునేది. 10 రోజులు గడిచిన తర్వాత పెంతెకోస్తు దినమొచ్చాది. పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి బలముగా వచ్చిన దినాలవి. ఆ దినాల్లో రక్షణ పొందిన క్యాండిడేట్లు వీళ్ళిద్దరు. ఎవరో? వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళు అంటే సాధారణ నామకార్థ సంఘములో రక్షణ పొందిన విశ్వాసులు ఎంత మాత్రం కూడా కాదు. ఎలాంటి విశ్వాసులు అంటే వీళ్ళు ఆదిమ కాలంలో యేసు ప్రభు మరణించి ఆయన 40 దినాలు కనపరుచుకొని 10వ రోజు పెంతెకోస్తు పండుగ దినములో పరిశుద్ధాత్మ అభిషేకము బలముగా వచ్చింది. మేడగదిలోనికి వచ్చాది. దేవుడు పేతురుని అభిషేకించాడు. పేతురు యొక్క పరిచర్యలో ఒక్క ప్రసంగం చేస్తే దాదాపుగా 3000 మంది ఒకేసారి రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. అంటే పరిచర్య ఎంత బలంగా కొనసాగుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలముగా పనిచేయచ్చు ఉన్నాడో. నేటి దినాల్లో పని చేయట్లేదా? పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలముగా ఆయన పని చేస్తున్నాడు. అందుకే మీ జీవితాల్లో మీకున్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు అధికారము కలిగిన నామములో ఈ ఉపవాస ప్రార్థన ముగించుకొని మీరు ఇంటికి వెళ్ళే లోపల అవన్నీ మిమ్మల్ని విడిచి పారిపోతున్నాయి. బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలముగా కార్యాలు చేస్తున్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడైన ఆయనలో మార్పు లేదు. నీలో నాలో మార్పు ఉంటుంది, ఆయనలో మార్పు లేదు. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘములో ఆయన ఎంత బలముగా పని చేయకపోతే పేతురు ఒక్క ప్రసంగానికి 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ రోజుల్లో అంట ప్రజలు వచ్చి నాకు కావాలి బాప్తిసం, నాకు కావాలి, నాకు కావాలంటే బాప్తిసం, నాకు కావాలి. ఈ రోజుల్లో ఏం తెస్తున్నా? పాస్టర్ గారు అడుక్కోవాలి, అమ్మా బాప్తిసం పొందుతావా, రక్షణ పొందుతావా, ఇంకెన్నాళ్ళమ్మా, ఇంక ఎన్నేళ్ళమ్మా, ఎన్నాళ్ళు జాగు చేస్తావు నువ్వు అని పాస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి? వెతుక్కోవాలి, వేళ్ళ మీద లెక్క పెట్టి అడుక్కోవాలి. అలాంటి రోజులకు వచ్చేసింది. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేశాడు. పేతురు మామూలు సేవకుడా కాదే. పేతురు అంట నడుచుకుంటూ వెళ్తున్నాడంట. చెప్పండి చెప్పండి.
నడుచుకుంటూ వెళ్తున్నాడు. పేతురు గారి యొక్క నీడ. చెప్పండి, హలో, మీరు నిద్రావస్థలో ఉండకండి. మీరు చక్కగా దేవుని వాక్యాన్ని వినండి, వాక్యాన్ని మోసుకుని వెళ్ళండి. అది మీ జీవితాలకి అది ఆశీర్వాదకరం. పరిశుద్ధాత్మ అభిషేకం పని చేయుచున్న వేళ పేతురు గారు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు గారి యొక్క నీడ పక్కన అటు ఇటు పడతగా నీడబడిందిగా. ఎప్పుడైతే నీడబడిందో రోగులు స్వస్థత పొందుకున్నారు, దయ్యాలు గడగడ వణికాయి. దేనికి చెప్పండి? పేతురు యొక్క నీడ పడితేనే అంత పవర్, పరిశుద్ధాత్మ అంత శక్తి ఉందన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాని నీడకే అంత శక్తి ఉంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి? ఆయనకే అంత శక్తి ఉంటే ఆ శక్తినిచ్చిన సర్వశక్తిమంతుడికి ఎంత శక్తి ఉండాలి? ఎంత శక్తి కూడా మనకు తెలిసి మనం మాత్రం పాపంలో జీవిస్తూనే ఉంటాం. పాతదైన పులిపిండిని వదిలిపెట్టాం. పాతవి గతించవు మన జీవితాల్లో. వాటిని కూడా ఈ 2024వ సంవత్సరంలోనికి మనం ఏం చేస్తాం? మోసుకొని వస్తానే ఉంటాం. మీ పాత బండి ఉంది, మరి బండి కావాలి కాబట్టి దాన్ని ఏం చేయాలా? నూతన సంవత్సరంలో మోసుకొని వాడుకోవాలి. శుభ్రంగా వాటర్ సర్వీసింగ్ చేయించుకొని నీట్గా వాడుకుంటాం. ఇంకా మిగిలిన వస్తువులన్నీ కూడా ఏం చేస్తాం? నూతన సంవత్సరంలో చాలామందికి అలవాటు ఏంటి చెప్పండి? అన్ని వాహనాలకి వాటర్ సర్వీసింగ్ చేయించేసి నీట్గా ఏం చేస్తారు? కొత్త పెళ్ళి కూతురు వచ్చినమ్మ అన్నట్టుగా చేస్తారు. వీటిని వస్తువుల్ని చేస్తారు. అవి పాతవి అయినా పర్లేదు, చక్కగా మనం బాగు చేసి వాడుకొని ఈ సంవత్సరంలోకి వాడుకుంటున్నాం. కానీ నువ్వు పాపాన్ని మోసుకొని వచ్చి దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు రోషం కలిగిన వాడు, పాపాన్ని సహించడో. ఆయన పాపాన్ని సహించే దేవుడు కాదో. ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ కుటుంబం, అననీయ సప్ఫీరా అనే కుటుంబం ఉన్నదో, ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం? వీళ్ళు సాధారణంగా నామకార్థ సంఘాలలో రక్షణ పొందిన కుటుంబమా? కాదే. ఎలాంటి సంఘం రక్షణ పొందారు వీళ్ళు? పేతురు గారు ఆదిమ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము ఉన్నతంగా పనిచేయుచున్న ఆ దినాల్లో ఆ దైవజనుల చేతుల్లో రక్షణ పొందిన కుటుంబమే ఈ అననీయ సప్ఫీరా కుటుంబం. ఆ దినాల్లో వాళ్ళందరూ ఏం చేశారో తెలిసిన? దేవుణ్ణి ప్రేమించేవారు కనుక వాళ్ళందరూ కూడా ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదాల యొద్ద ఏం చేశారంట? వారు పెట్టారు. సేవకులందరూ కూడా కలిసి వాటిని సమిష్టిగా ఉంచి ఒకే ఒక అకౌంట్లో దాన్ని మెయింటైన్ చేసేవాడు. దానిని సేవ కొరకు వారు ఖర్చు చేసేవారు. అయితే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆస్తులమ్మి ప్రభు పాదాల దగ్గర పెడుతున్నారు. వీళ్ళకు కూడా ఆలోచన వచ్చింది, మేము కూడా ఇలాగే చేద్దామని. ప్రియులారా, వీళ్ళు చేయకుండా ఉన్నా ఎవరు అడగరు? అడుగుతారా? కానీ వీళ్ళు చేసిన పని ఏంటి చెప్పండి? అమ్మడం అమ్మారు, సగం దాచిపెట్టారు. చెప్పండి, సగం దాచిపెట్టారు, సగం తీసుకొని వచ్చారు. మళ్ళీ ఏమీ ఎరగనట్లుగా ఏం చేశారు? తీసుకొని వచ్చారు. పేతురు అడిగాడు. పేతురు తెలీదా? దైవజనునికి తెలియదండి. వివేచన ద్వారా అన్నీ తెలుస్తాయి. హృదయ స్థితి ఎలాగుంది, ఏ విధంగా ఉంది, దేవుడు అన్నీ తెలియజేస్తాడు దైవజనులకు. మీకు ఉదాహరణ నేను చెప్తాను. నేను ఒకరోజు మా గృహానికి
ఒక కుటుంబాన్ని తీసుకొని వస్తారు అని ప్రభు చెప్పాడు. ఒక కుటుంబాన్ని దగ్గర నడిపిస్తుందని అన్నాడు. ఒక కుటుంబం నడిపిస్తున్నామంటే మేము చాలా సంతోషించాం. అబ్బా సూపరు, ఒక కుటుంబాన్ని అంట ప్రభు నడిపిస్తాడంట, దేవుడు తెలియచేశాడు అని. ఎవరా కుటుంబం? ఎవరై ఉంటారో? ఫోన్లే ఎవరో ఒకళ్ళే దేవుడు నడిపిస్తానడుగా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మీరు అన్నాడు. ప్రార్థన చేయడానికి ఉంది మేము, అంతేగా. దేనికి ఉన్నాం మేము? ప్రార్థన చేయడానికి ఉంది. మీరు వారి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. అలాగే ప్రభు మేము ప్రార్థన చేస్తాం. అయితే ఆ వ్యక్తి బతకడు అన్నాడు. వామ్మో, ఆ వ్యక్తి బ్రతకడు. ఎందుకంటే అతని యొక్క ఆయుష్ అయిపోయింది. అతని ఆయుష్, నేను ఇచ్చిన ఆయుష్ దినాలు పూర్తయిపోయాయి. కాబట్టి ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ఏం చెప్పాలి? ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేయాలి? ముందుగానే వచ్చే వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ దేవుడు ఏం చేశాడు? ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, నెక్స్ట్ మరి చెప్పరే, అది కూడా దేవుడు ఏం చేశాడు? అన్నీ చెప్పాడు. దేవుడు అన్నీ చెప్తాడు. ప్రభువుకి అన్నీ తెలుసు. ఆత్మల వివేచన ద్వారా ప్రభు అన్నీ ఏం చేస్తాడు? ఆయన బయలుపరుస్తాడు. విన్నా చూసారా? చేతుల బలహీనతలు, చెయ్యిలాగే వ్యక్తులు, నడుము వెనకాతల నొప్పితో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవునికి సమస్తము తెలుసు. నీ హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నెక్స్ట్ ఏ ఆలోచన వస్తుందో కూడా దేవునికి తెలుసు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన. అయితే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. అయితే మొత్తం మీద వాళ్ళు రావడం నేను గమనించాను. తెలిసిపోయింది ఎవరో. ఇప్పుడు ఏం చేయాలి ఆ వ్యక్తి గురించి? అప్పుడు నేను పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళాం. ప్రభువా, ఇప్పుడు గనక ఈ వ్యక్తిని, ఇతని యొక్క ఆయుష్ దినాలు పూర్తి చేయబడ్డాయి అనే మాట నా నోటితో నేను చెప్పను. మీకు అర్థమవుతుందా? ఏం చెప్పను? ఆయుష్ దినాలు పూర్తి చేయబడ్డాయ్యా దేవుడు అనే మాట నేను చెప్పను. నేను హిజ్కియాని కాదు, యెషయాని కాదు. యెషయా ఏం చేశాడు? బాబు హిజ్కియా, సార్ ఇగో దేవుడు నేను రమ్మన్నాడు, ఇల్లు చక్కబెట్టుకో, మొత్తం అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్లను తీసేసేయి, మొత్తం బయటికి తినేసేయి, ఎందుకంటే నీవు మరణమవుతున్నావు అని చెప్పాడు. నేను అలా చెప్పలేను. నేను యెషయా లాంటి ప్రవక్తని కాదు, అలా చెప్పలేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, వాళ్ళు మా ఇంటికి వచ్చినందుకు, నువ్వు నాకు ఈ మొక్క ముందు చెప్పినందుకు నీకు శిక్ష. ఎవరికే చెప్పండి? ఎవరికి? ఏంటి శిక్ష తెలుసా? నేను ఈ మొక్క చెప్పను కాబట్టి, నేను ఏ మొక్కలు చెప్తానంటే అన్నీ కూడా ఆశీర్వచనం వెళ్ళి చెప్పడం నాకు అలవాటు. కాబట్టి నువ్వేం చేయాలంటే, మా కోసం అతనికి ఆయుష్ దినాలు పెంచాలి, కొంచెం పెంచాలి. ప్రార్థన చేసి సంతోషంగా వెళ్ళిపోతారు గొంతులు వేసుకొని. అదే కనుక
పాత పులిపిండులు మన జీవితాల్లో ఉన్నాయి. పాత పాపాలు, ఒప్పుకోని పాపాలు, విడిచిపెట్టి మరలా సంపాదించుకున్నవి ఏవైతే ఉన్నాయి, పాతవి వాటిని ఏం చేయాలంట? తీసి మనము పారవేయుదము గాక. పారవేయలేదా? నీ దగ్గరే పెట్టుకున్నావా? సేవకుడు వివేచించకపోవచ్చు. హలో, సేవకుడు వివేచించకపోవచ్చు. అందరి గురించి వివేచించి కనిపెట్టి ఏముంది హృదయం లోపల ఏముంది అసలు అవన్నీ చూసేంత టైం ఉంటుందా? ఉండదు. దేవుని వాక్యం ఇచ్చాడు మీకు. ఆ వాక్యం నీవు గనక పాతది అవుతున్నావా, సేవకుడు చూడకపోవచ్చు. వివేచన ద్వారా సర్వ సృష్టికర్త, సర్వవ్యాపి అయిన వాడు, సర్వాంతర్యామి, నిన్ను నన్ను సృష్టించిన వాడు, నీ హృదయపు లోతులు ఎరిగిన వాడు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన తీర్పులోకి మనం వెళ్ళకూడదు. తీర్పు తీరిస్తే ఇక్కడే తీర్పు తీర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడే మనల్ని మనం విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక ఎందుము కదా. అంతే కదా. ఎవరు విమర్శించుకోవాలి? ఎవరు తీర్పు తీర్చుకోవాలి? ప్రభువా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపంలో జీవించానయ్యా, అందువల్ల నేను దానికి ప్రతిగా ఒక వారం రోజులు ఉపవాసం. మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం. ఆఖరిగా నా ఇంటెన్షన్ ఏంటంటే మనం పరిశుద్ధులుగా జీవిద్దాం. ప్రభువు రోషం కలిగిన వాడు, పాపం కొంచెం ఉన్నా సహించడు. ఆయన రోషం కలిగిన వాడు. వైట్ బట్టలు వేసుకున్నా, చిన్న మచ్చున్నా సహించలేం. ఏం చేస్తాను? ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తా. దేవుడు కూడా అంతే. కాబట్టి మనందరం మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా, నాలో పాతది ఉందయ్యా, నాలో ఉండిపోయిందయ్యా, ఒక్కసారి క్షమించండి అయ్యా అని అడుగుదాము. ప్రభుని అందరం అడుగుదాము. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గ్లోరీ, గ్లోరీ. మైటీ లార్డ్, మైటీ లార్డ్. అందరు అడుగుదాం, ప్రభుని అడుగుదాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ప్రభువా, నన్ను క్షమించయ్యా, కృప కావాలయ్యా.